హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లౌజెస్ యొక్క బ్యాక్ సైడ్ డిజైన్స్ అనేవి చూపిస్తున్నాను వీడియోలో, ఒకసారి చూసేయండి. వచ్చే శ్రావణ మాసం కదా, అందరూ బ్లౌజెస్ శారీస్ మీదే ఎక్కువ ప్రిఫరెన్స్ చూపిస్తారు. సో అందరూ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అనేవి చేయించుకోరు కదా, ఫ్యాన్సీ శారీస్ కూడా యూజ్ చేస్తారు. దాని మీదకి మోడర్న్ బ్లౌజెస్ అనేవి షేర్ చేశాను. అలానే ఆ ఫ్యాన్సీ టైప్లో కూడా బ్యాక్ సైడ్ డిజైన్స్ ఉన్నవి మాత్రమే చేశాను, చూడండి. సో కొన్ని ఎంబ్రాయిడరీ అండ్ ఫ్యాన్సీ టైప్ మోడల్స్ అనేవి ఉన్నాయి. ఎక్కువ ఫ్యాన్సీ టైప్ లేదా బ్యాక్ సైడ్ ఏంటంటే స్టైల్గా మోడల్గా కుట్టించుకునేవి పెట్టానన్నమాట. ఇలా స్టైల్గా చూడడానికి కూడా లుకింగ్ గుడ్గా ఉన్నాయి. అండ్ హెవీ మోడల్ కాకుండా ఇలా సింపుల్గా పెట్టించుకున్నా కానీ ఫ్యాన్సీ శారీస్ మీదకి చాలా బాగుంటాయి. ఇలా సింపుల్గా కూడా మనకి శారీ యొక్క డిజైన్ బట్టి బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. పట్టు శారీస్ మీదకి హెవీగా చేయించుకుంటే బాగుంటుంది. హెవీ పట్టు శారీస్ ఉంటాయి కదా, ఫుల్ శారీ మొత్తం డిజైన్ వచ్చేసాయి. అలాంటి వాటికి హెవీగా ఎంబ్రాయిడరీ డిజైన్ చేయించుకుంటే ఇంకా లుకింగ్ అనేది చాలా బాగుంటుంది. లేదు ఫ్యాన్సీ టైప్ నార్మల్ శారీస్కి ఏంటంటే సింపుల్గా ఇలా బ్యాక్ సైడ్ థ్రెడ్స్ లాగా పెట్టించేసుకొని ఒక ఫ్లవర్ టైప్ డిజైన్ వేయించుకొని పెట్టుకుంటే ఇలా చాలా బాగుంటుంది చూడడానికి కూడా. సో చాలా మోడల్స్ ఉన్నాయి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి మోడల్స్ అనేవి మీరు చూస్తారు. నచ్చితే కనుక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మోడల్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. చిన్నప్పుడు రిబ్బన్ వేసుకుంటాం కదా, అలా ఉందన్నమాట. కానీ చూడ్డానికి కూడా చాలా బాగుంది. బటన్స్ పెట్టేసి ఇలా క్లాత్ ఆ బ్లౌజ్ మీదే డిజైన్ అనేది కూడా కొంచెం మోడర్న్గా లుకింగ్ అనేది చూడడానికి కూడా చాలా మంచిగా అనిపించింది, ఫ్లవర్ టైప్ కూడా. సో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అన్నమాట. ఇది లవ్ షేప్లో రివర్స్లో ఉంది. చూడండి దేవతల సో కాలర్ టైప్ పెట్టేసుకొని కూడా బ్యాక్ సైడ్ అనేది ఆ థ్రెడ్స్ పెట్టించుకున్నా కానీ చూడడానికి చాలా బాగుంటుంది. ఇవేంటంటే నార్మల్ పట్టు శారీకి ఓన్లీ అంచు వచ్చి రిమైనింగ్ అంతా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వస్తాయి కదా, అలాంటి వాటికి అలా సింపుల్గా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది. సో ఇలాంటివి ఫ్యాన్సీ వాటికి ఏమన్నా చూడడానికి చాలా బాగుంటుంది. కానీ ఒక్కొక్క మోడలు ఒక్కొక్క టైపు లుకింగ్ అనేది చాలా బాగుంది. మనం డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి, కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి. ఇది బాగుంది కదా ఫ్లవరు.
బ్యాక్ సైడ్ అనేది హెవీ నెక్ పెట్టించుకునే వాళ్ళు కూడా ఇవి లైక్ చేస్తారు మేబీ. ఇది చూడండి చాలా బాగుంది కదా, క్రాస్గా వచ్చింది. అది కాకుండా ట్రయాంగిల్ షేప్లో దాని యొక్క బ్యాక్ సైడ్ డ్రాప్ అనేది డిజైన్ చేశారు అండ్ రిమైనింగ్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ చేయించారు. చాలా బాగుంది. ఇవన్నీ నార్మల్ అన్నమాట. ఈ నార్మల్లో కూడా ఈవెన్ పక్కన లేస్ వేసి ఇంకొక డిజైన్ అనేది చేశారనమాట అదే క్లాత్లో. కూడా చూడడానికి సింపుల్ అండ్ సూపర్గా ఉన్నాయి. ఏదైనా మోడల్ మనం చూస్తే ఓకే బాగుంది అనుకుంటాం, కానీ అది శారీకి మ్యాచ్ అయితేనే దాని యొక్క లుక్ అనేది పర్ఫెక్షన్ తెలుస్తుంది మనకి. అని చూస్తుంటే చూడాలనిపిస్తున్నాయి చాలా మోడల్స్, మళ్ళీ మంచిగా ఉన్నాయి. ఇలా ఫ్లవర్స్ వస్తే భలే ఉంది కదా చూడడానికి. ఐ మీన్ శారీస్ బ్లౌజెస్ మీదకే కాదు, చిన్నపిల్లలకి గౌన్స్ కుట్టించేటప్పుడు బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ మీద కూడా ఇలాంటి మోడల్స్ అనేవి డిజైన్ చేయొచ్చు. ఇంకా చిన్నపిల్లలకి కాబట్టి చూడడానికి చాలా ముద్దుగా ఉంటుంది అన్నమాట డిజైన్ అనేది. సో వాళ్ళకు కూడా ఏంటంటే ఇలా థ్రెడ్స్ పెట్టేసి ఫ్లవర్ టైప్ అనేది ఫిక్స్ చేసి ఇలా బటర్ఫ్లై లాగా ఫిక్స్ చేస్తే చాలా బాగుంటుంది చూడడానికి. లేదా ఇలా ఫ్లవర్స్ టైప్ అయినా స్టిచ్ చేయిస్తే వాళ్ళకి ఏంటంటే బాగుంటుంది, అంటే లైక్ చేస్తారనమాట. ఇలా పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఐ మీన్ నాకైతే అలా మోడల్ బటర్ఫ్లై లాగా మోడల్ అనేది నచ్చింది. అండ్ బటన్స్తో కూడా చాలా సింపుల్ అండ్ క్లాసీగా ఉంది. ఐ మీన్ ఇలాంటి కాటన్ శారీస్ మీదకి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ అనేది ఫ్యాన్సీ పట్టు మన యొక్క శారీ యొక్క డిజైన్ని బట్టి మనం డిజైన్ చేయించుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఇక ఈ వీడియోలో అయితే ఇవే బ్లౌజెస్ అనేవి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.